హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి సెకండ్ వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ 2 అలాగే ఎక్సైజ్ 4.1లో ఫస్ట్ కామన్ అంతా మనం కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ చాప్టర్లో ఫస్ట్ వీడియో ఇంట్రడక్షన్ వీడియో అలాగే ఎగ్జాంపుల్ 1 కూడా చెప్పాను. ఆ వీడియో కంపల్సరీగా చూడండి. దాంతోపాటు ప్రీవియస్ చాప్టర్స్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, రియల్ నెంబర్స్, పాల్ నెంబర్స్ కూడా స్టార్టింగ్ నుండి ప్రతి ఎగ్జాంపుల్, ప్రతి ఎక్సైజ్ ఉన్న ప్రతి ప్రాబ్లమ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. కంపల్సరీగా ఒకసారి చెక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. సరే, మనకి ఎగ్జాంపుల్ 2 చూసుకుంటే చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఆర్ నాట్. మనకి ఇందులో 4 క్వశ్చన్స్ ఇచ్చారండి. ఇవి యాక్చువల్లీ ఈక్వేషన్సే, బట్ ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్సా కాదా అనేది మనం చెక్ చేయాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్స్ ఇవి 1 మార్క్గా కానీ 2 మార్క్ క్వశ్చన్స్గా కానీ అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఈ మొత్తం క్వశ్చన్ అంటే 4 క్వశ్చన్స్ ఇచ్చేసి 4 మార్క్స్కి అడుగుతూ ఉంటారు. ఇంకా లక్కీ అయితే మొత్తానికి ఇదంతా ఇచ్చేసి 8 మార్క్స్ కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడు ఇచ్చి ఒక్కదానికి 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా? మేబీ ఎలా అయినా అడగొచ్చు, బట్ మీరు ఎలా సాల్వ్ చేయగానే చూస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఈక్వేషన్ x-2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2x-3 అని ఇచ్చారండి. ఇక్కడ చూడంగానే ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు కదా, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అని చెప్పేయడం కాదు. అలాగే కొన్ని ఈక్వేషన్స్లో ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంటే అది క్వాడ్రాటిక్ అయిపోద్దని చెప్పడానికి కుదరదు. మనం పర్టికులర్గా సింప్లిఫై చేయాలి. అప్పుడు మాత్రమే మనకి అది క్వాడ్రాటిక్ కాదా అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ a-b హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేసేయండి. a-b హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటంటే మనకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab అంతే కదా. ఏ ప్లేస్గా ఉంది ఎక్స్, b ప్లేస్గా ఉంది 2. అవునా? ఇప్పుడు ఆ ఎక్స్ ఏ ప్లేస్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసేయండి. అంటే ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, బీ ప్లేస్లో ఎంత ఉందండి 2. సింబల్ దీనికి ఉంది కాబట్టి ఆ సింబల్ చూడొద్దు. ఇంకా బీ ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే ఎంత అండి మనకి ఎక్స్ ఇంటూ బి అంటే ఎంత అండి 2. ఓకేనా? సో ఇది మీకు రాసుకోండి కావాలితే పక్కన. దీని తర్వాత ఇది మాత్రం నోట్ చేసేయండి. ప్లస్ ఈ +1 నార్మల్గా ఉంది, దట్ ఈక్వల్ టు 2x-3. సో ఎక్స్ స్క్వేరు ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 ఇంటూ 2 4x ప్లస్ 1 ఈక్వల్ టు 2x-3. సో ఇక్కడ మీరు ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేయొచ్చు, లేదంటే ఇక్కడే చెప్పేయచ్చు. ఇక్కడ మీకు ఈ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఏమన్నా క్యాన్సిల్ అవుతుందండి? క్యాన్సిల్ అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ మీకు ఒక్కడే ఉంది, ఇటు సైడ్ కూడా ఏమీ లేదు. సో క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి కంపల్సరీగా దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని ఇక్కడే రాసేయచ్చు. లేదంటే కొంచెం సింప్లిఫై చేస్తానంటే వీటిని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి, దీన్ని కూడా. సో ఎక్స్ స్క్వేరు ఇక్కడ మైనస్ 4x ఉంది, ఈ ప్లస్ 2x ఇటు సైడ్కి వచ్చేస్తే మైనస్ 2x మైనస్ 4x మైనస్ 2x 4 ప్లస్ 1 5 మైనస్ 3 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 3 ఈక్వల్ టు ఇటు సైడ్ అన్ని ఇటు సైడ్ తెస్తాం కాబట్టి ఆన్సర్ 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2x అంటే మైనస్ 6x ప్లస్ 5 ప్లస్ 3 అంటే 8 ఈక్వల్ టు 0, విచ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి రాసేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 3 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇది మనకి క్వశ్చన్. సో సింప్లిఫై చేద్దామండి. ఫస్ట్ ఎక్స్తో దీన్ని ఇంటూ చేసేయండి. ఎక్స్ ఇంటూ 2x అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2 అలాగే ఉంటుంది కాబట్టి 2x స్క్వేర్. అలాగే ఎక్స్ ఇంటూ ప్లస్ 3x ఈక్వల్ టు నార్మల్గా ఉంచండి. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న టర్మ్స్ అన్నింటినీ కూడా ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. సో ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇటు సైడ్కి వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇటు సైడ్కి వస్తే మైనస్ 1 ఈక్వల్ టు ఇటు సైడ్ ఏం లేవు కాబట్టి 0. సో ఇక్కడ చూడండి 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, 2x స్క్వేర్లో నుండి ఒక ఎక్స్ స్క్వేర్ తీసేస్తే మనకి ఒక ఎక్స్ స్క్వేర్ ఉంటుంది ప్లస్ 3x మైనస్ 1 విచ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది అంటే ఓన్లీ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది అంటే ఎక్స్ క్యూబు ఇలాంటి టర్మ్స్ కాకుండా ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఇదే ఇంకా హైయెస్ట్ పవర్ అయితే కంపల్సరీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోతుంది. సరే, థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఇది మనకి క్వశ్చన్ అండి. సో ఫస్ట్ ఎక్స్తో ఇంటూ చేసేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ప్లస్ 1 ప్లస్ ఎక్స్, ఈ ప్లస్ 8 నార్మల్గానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఏ ఫామ్గా ఉందండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంతే కదా. ఏ లేదంటే ఇక్కడ రాసుకోండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లేస్గా ఉందండి ఎక్స్, బి ప్లేస్గా ఉందండి ప్లస్ 2. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే ఏ ప్లేస్లో ఎక్స్ అని అన్నాం అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ బి ప్లేస్లో 2 అని అన్నాం అంటే 2 స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4. సో ఇది చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4. ఇంక ఇటు సైడ్ నార్మల్గా రాసేసాను. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. ఎక్స్ స్క్వేర్ ఇటు సైడ్కి వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్
-4 ఇటు సైడ్కి వస్తే +4. సో x² - x² 0 అండ్ x +8 +4 x + 8 + 4 అంటే ఎంతండి మనకి 12. సో x + 12 = 0 విచ్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఎందుకంటే x² టర్మ్ లేదు. ఓకేనా, నేను ఇక్కడ రెడ్ మార్కర్తో పెట్టినవి ఏమీ మీకు పెట్టొద్దు, మీకు అర్థం అవడం కోసం నేను అలా చెప్తున్నాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్. 4th క్వశ్చన్ మనకి క్యూబ్ ఫార్ములా ఉందండి. సో జాగ్రత్త చూడండి, ఫార్ములా ఏంటంటే మనకి a + b హోల్ క్యూబ్ అంటే a³ + b³ + 3a² b + 3ab². ఓకేనా, ఇది అప్లై చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఏ ప్లేస్గా ఎంత ఉందండి మనకి ఎక్స్, బి ప్లేస్గా ఎంత ఉందండి 2. అలా మీరు కంపేర్ చేసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే ఇన్ కేస్ మీకు ఇబ్బందిగా అనిపిస్తే. అప్పుడు మనకి ఏమవుతుందండి వాల్యూ a³ అంటే ఏ ప్లేస్గా x కాబట్టి x³ ప్లస్ b³ b ప్లేస్గా 2 కాబట్టి 2³ ప్లస్ 3 × a² a అంటే x కాబట్టి a² ఉంది కాబట్టి x² ఇంటూ b అంటే ఎంతండి మనకి 2 ప్లస్ 3 × a ఇంటూ b², a అంటే x ఇంటూ b² అంటే 2². ఓకేనా, సో దీని ఎక్స్పాన్షన్ ఇది దట్ ఈక్వల్ టు, ఇది మీకు కావాలితే ఇక్కడ రాసుకోండి, ఇక్కడికంటే బెస్ట్ ఏంటంటే పక్కన రాసుకోండి. ఓకేనా, మీకు ఆటోమేటిక్గా చెప్పాను కదా ఎలా అప్లై చేయగానే అది. సో ఫార్ములా మాత్రం పక్కన రాయండి, దీని తర్వాత స్టెప్ ఇది రాయండి. దట్ ఈక్వల్ టు ఇటు పక్క ఏముందండి x³ - 4. సో ఎప్పుడైనా సరే ఈక్వాలిటీకి బోత్ అటు ఇటు కూడా సేమ్ వాల్యూ ఉంటే దాన్ని మీకు డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి x³ ఉంది, మీకు దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసినా కానీ -x³ అయిపోద్ది, x³ అప్పుడు -x³ అంటే 0. సో అలా అయినా ఎలా అయినా డైరెక్ట్గా మీకు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకేం మిగులుతుంది చూడండి 2³ అంటే 2 × 2 × 2³ అంటే 2 × 2 × 2, సో 8. చాలామంది 2 × 3 అనుకుంటారు, అక్కడ అలా కాదండి. పవర్లో ఎంతైతే ఉందో అన్నిసార్లు రిపీటెడ్గా 2ని ఇంటూ చేయమని అర్థం. నెక్స్ట్ 3 × 2 6x², తర్వాత 2² అంటే 4, 3 × 4 అంటే 12x, -4 ఇటు పక్క తీసుకొచ్చేయండి +4 = 0. సో 6x² + 12x + 12 = 0 విచ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ మనకి ఎక్సైజ్ 4.1లో ఫస్ట్ ప్రాబ్లంలో 8 ప్రాబ్లమ్స్ ఇచ్చారండి. సో ఇవి కూడా సేమ్ మోడల్ మన సింప్లిఫికేషన్ చేసేసి క్వాడ్రాటిక్ కాదని చెప్పేస్తే సరిపోద్ది. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ x + హోల్² = 2 × x - 3. ఓకేనా, సో ఇది మనం ఏ ఫార్ములా ఉపయోగించి ఎక్స్పాండ్ చేయాలి, a + b హోల్ స్క్వేర్. a + b హోల్ స్క్వేర్ అంటే a² + b² + 2ab. సో a ప్లేస్గా x ఉంది, b ప్లేస్గా 1 ఉంది. సో a² అంటే x² + b² అంటే 1² + 2 × a అంటే a అంటే x, b అంటే 1. సో అంతే. ఓకేనా, తర్వాత ఫార్ములా పక్కన రాసుకోండి. మీరు ఇలాగా నోట్ చేసుకోవద్దు, పక్కన డౌన్ నోట్ చేసుకోండి. నేను మరి బోర్డు చిన్నది కాబట్టి అలా రాస్తాను అంతే. సో దట్ ఈక్వల్ టు 2 × x 2x ప్లస్ ఇంటూ మైనస్ -2 × 3 6. సో ఇక్కడ 2 × 1 అంటే 2 కదండి, 2 × x x, 1² అంటే 1 × 1 అంటే 1. సో x² + 1 + 2x, దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసాను, అలాగే 6ని కూడా ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసాను. +2x ఇటు సైడ్కి వస్తే -2x, -6 ఇటు సైడ్కి వస్తే +6. సో ఇక్కడ చూస్తే +2x -2x క్యాన్సిల్ అయిపోతాయి. 1 + 6 అంటే 7. సో x² + 7 = 0 వస్తుంది విచ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఎందుకంటే మనకి x² టర్మ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఇదండి మనకి క్వశ్చన్. సో డైరెక్ట్గా ఇటు సైడ్ మనకి ఎక్స్పాండ్ చేయడానికి ఏమీ లేదు. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ ప్లస్ -2 × 3 6, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × x ప్లస్ 2x. సో వీటిని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి, అప్పుడు ఏమవుతుంది ఇంక మీకు ఇక్కడే చెప్పేయచ్చు డైరెక్ట్గా. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, అప్పుడు x² ఉంది, x² క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. దీనికన్నా పెద్ద డిగ్రీ ఏమన్నా ఉందా, ఇంకేమీ లేవు. సో విచ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇక్కడే రాసేయచ్చు, బట్ ఫర్దర్గా మేము సింప్లిఫికేషన్ చేసుకుంటానంటే చేసుకోవచ్చు. సో వీటిని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +2x ఇటు సైడ్కి వస్తే -6 ఇటు సైడ్కి వస్తే ప్లస్ ఈక్వల్ టు ఇటు సైడ్ అని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తాం కాబట్టి 0 ఉంటుంది. సో -2x అంటే -4x + 6 = 0 విచ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూస్తే ఇది మన క్వశ్చన్ అండి. ఫస్ట్ వీటిని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ xతో దీన్ని ఇంటూ చేసి తర్వాత -2తో ఇలా చేద్దాం. ఇక్కడ కూడా సేమ్, ఫస్ట్ xతో తర్వాత ఈ వాల్యూ x × x x², x × +1 అంటే +x, తర్వాత -2 × x -2x, మైనస్ ఇంటూ ప్లస్ -2 × 1 2, దట్ ఈక్వల్ టు x × x x², x × +3 +3x, తర్వాత చూడండి -1 × x
మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ 3 3. ఇక్కడ గమనిస్తే నేను ఇందాక చెప్పానండి, ఈక్వాలిటీకి అటు ఇటు కూడా సేమ్ వాల్యూస్ ఉంటే మనం క్యాన్సిల్ చేసేయచ్చు. అంటే ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంక మీకు ఫర్దర్గా దాన్ని సింప్లిఫై చేయకుండా, ఇంకా అక్కడ అందులో ఎక్స్ స్క్వేర్ టర్మే లేదు కాబట్టి నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి రాసేయండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూసుకుంటే ఇది కూడా సేమ్ అండి. మనం మల్టిప్లికేషన్ చేసేస్తే ఎక్స్ ఇంటూ 2x స్క్వేర్, తర్వాత ఎక్స్ ఇంటూ +1 ప్లస్ ఎక్స్, తర్వాత -3 ఇంటూ 2x. అంటే ఎలా ఉన్నప్పుడు నెంబర్స్ని ఇంటూ చేయండి, వేరియబుల్స్ పక్కన రాసుకోండి. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 3 ఇంటూ 2 6x, తర్వాత మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 ఇంటూ 1 3, దట్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ +5 5x. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, రెండు క్యాన్సిల్ చేసేద్దండి. ఇక్కడ 2x స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, జాగ్రత్త చూసుకోవాలి. వీటిని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసేయండి. +x స్క్వేర్ ఇటు సైడ్కి వస్తే -x స్క్వేర్, +5x ఇటు సైడ్కి వస్తే -5x. సో ఇక్కడ ఉన్న వాటికి చూసుకోండి. ఇక్కడ 2x స్క్వేరు -x స్క్వేర్ ఇది వచ్చింది. తర్వాత ఇక్కడ ఫర్దర్గా చూడండి, x - 6x ఉంది కదండి, దీని వాల్యూ ఎంత అవుతుంది -5x. ఈ +5x ఇటు సైడ్కి వస్తే -5x, -3 = 0. సో 2x స్క్వేర్ -x స్క్వేర్ అంటే x స్క్వేర్, -5x అంటే -10x, -3 = 0. సో విచ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 5th ప్రాబ్లం చూద్దామండి. సో సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ 2x ఇంటూ x 2x స్క్వేర్, నెక్స్ట్ 2x ఇంటూ 3 -6x. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 ఇంటూ 3 6, x ఉంది కాబట్టి 6x. తర్వాత -1 ఇంటూ x, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ x. తర్వాత -1 ఇంటూ -3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 3 3. ఇక్కడ కూడా సేమ్ అండి, x ఇంటూ x స్క్వేర్, తర్వాత x ఇంటూ +1 ప్లస్ x, తర్వాత +5 ఇంటూ x ప్లస్ 5x, తర్వాత ప్లస్ ఇంటూ ప్లస్ 5 ఇంటూ 1 5. సరిపోయింది కదండి. ఇక్కడ చూడండి, -6x -x అంటే -7x, అలాగే x + 5x అంటే 6x. తర్వాత వీటిని అన్నింటినీ కూడా ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. +x స్క్వేర్ ఇటు సైడ్కి వస్తే -x స్క్వేర్, +6x ఇటు సైడ్కి వస్తే -6x, +5 ఇటు సైడ్కి వస్తే -5 = 0. సో 2x స్క్వేర్ -x స్క్వేర్ అంటే x స్క్వేరు, -7x -6x అంటే -13x, 3 - 5 అంటే -2 = 0, విచ్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. తర్వాత 6th చూసుకున్నట్టయితే ఇది మన క్వశ్చన్ అండి. ఇక్కడ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఇందాక మనం ఆల్రెడీ ఏదో ప్రాబ్లమ్గా చేసాం కదా, ఎక్స్పాండ్ చేసాం కదా. ఎక్కడ ఎక్స్పాండ్ చేసాం a - b హోల్ స్క్వేర్ అంటే? ఓకే ఇందాక ఎక్స్పాండ్ చేయకపోతే చూడండి, a - b హోల్ స్క్వేర్ అంటే సో a² + b² - 2ab. సో a ప్లేస్గా x ఉంది కదండి, x² ప్లస్ b ప్లేస్గా 2 ఉంది. సో 2² - 2 ఇంటూ x ఇంటూ 2, అవునా కదా. సో మీరు అది ఎక్స్పాండ్ చేసుకుంటే ఇది వస్తుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ అదే రాశాను. సరే, తర్వాత ఇక్కడ చూస్తే x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇంకా ఫర్దర్గా మీరు సింప్లిఫై చేయవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా మనకి x² టర్మ్ పోతుంది కాబట్టి నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి రాసేయండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ జాగ్రత్త చూడండి. x + 2 హోల్ క్యూబ్ = 2x ఇంటూ x² - 1. సో x + 2 హోల్ క్యూబ్ ఆల్రెడీ నేను ఇందాక ఎలా ఎక్స్పాండ్ చేయగానే చేశాను. సో దాని ప్రకారం ఇక్కడ నేను రాసాను వాల్యూ డైరెక్ట్గా. నెక్స్ట్ 2x ఇంటూ x, ఫస్ట్ 2x ఇంటూ x² అంటే ఇక్కడ పవర్లో 1 ఉంది కదండి. సో పవర్స్ అన్నిటిని యాడ్ చేస్తే x³. తర్వాత 2x ఇంటూ -1 -2x. దీన్ని సింప్లిఫై చేసుకుంటే డైరెక్ట్గా ఈ ఆన్సర్ వస్తుంది కదండి, అంతే కదా. సో ఈ ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా దీన్ని సింప్లిఫై చేసుకుని. ఇందాక మనం ఆల్రెడీ చేస్తున్నాయి అందుకని చెప్పట్లేదు. నెక్స్ట్ వీటిని కూడా ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. +2x³ ఇటు సైడ్ వస్తే -2x³, -2x ఇటు సైడ్కి వస్తే +2x = 0. సో ఇక్కడ చూస్తే +x³ - 2x³ అంటే -x³. నెక్స్ట్ +6x², తర్వాత 12x మైనస్ ఇక్కడ 12x, మళ్ళీ ఇక్కడ చూడండి +2x ఉంది, అంటే టోటల్ 14x + 8 = 0. అయితే ఇక్కడ చాలామంది ఇది క్వాడ్రాటిక్ అనుకుంటారు. ఇక్కడ క్యూబిక్ టర్మ్ ఉండిపోయిందండి పవర్లో 3. సో అదే హైయెస్ట్ కాబట్టి ఇది క్వాడ్రాటిక్ కాదు. సో ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ 6th క్వశ్చన్. సో 6th క్వశ్చన్ చూడండి, మనకి x - 2 హోల్ క్యూబ్ అని ఉంది కదండి. సో దాని ఎక్స్పాన్షన్ ఒకసారి చూద్దాము. సో ఫార్ములా ఏంటంటే
ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఆల్రెడీ చెప్పాను నేను, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. సో ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. చూడండి ఫస్ట్ది రాస్తే ఏం చేంజ్ అవ్వదు, ఈ రెండింటి ముందు మైనస్ వస్తాయి అంతే. ఓకేనా? సో దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ మనకి ఎంత అండి, ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్ కదా. సో ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో 2. ఏ ప్లేస్లో ఎక్స్ కాబట్టి ఎక్స్ క్యూబ్ మైనస్ బి ప్లేస్లో 2 క్యూబ్, బి ప్లేస్లో 2. నెక్స్ట్ 3 ఇంటూ ఏ అంటే ఎక్స్, ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ బి అంటే 2 ప్లస్ 3 ఇంటూ ఏ అంటే ఎక్స్, బి అంటే 2 స్క్వేర్. సో బి అంటే 2 కాబట్టి బి స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్. సో ఎక్స్ క్యూబ్ మైనస్ 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 8 మైనస్ 3 ఇంటూ 2 6x స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4 కదండి, 3 ఇంటూ 4 12x. సో చూసారు కదా ఎక్స్పెన్షన్ మనకి 5 ఇక్కడ డైరెక్ట్గా రాస్తాను. సో ఓకేనా? ఇటు సైడ్ ఇంకా నేను ఏం సింప్లిఫై చేయలేదు, అలాగే ఉంచేసాను. ఇక్కడ చూస్తే బోత్ సైడ్స్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే సేమ్ వాల్యూ కాబట్టి. ఇంకా మిగిలిన అన్ని టైమ్స్ ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. మైనస్ 4x స్క్వేర్, ఈ మైనస్ 6x స్క్వేర్ ఇటు సైడ్కి వస్తే ప్లస్ 6x స్క్వేర్, తర్వాత మైనస్ ఎక్స్ ప్లస్ 12x ఇటు సైడ్కి వస్తే మైనస్ 12x ప్లస్ 1 మైనస్ 8 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 8 ఈక్వల్ టు 0. సో మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 6x స్క్వేర్ అంటే ప్లస్ 2x స్క్వేర్ కదండి. అండ్ ఎక్స్ మైనస్ 12x అంటే మైనస్ ఎక్స్ మైనస్ 12x అంటే మైనస్ 13x. మైనస్ ఉన్నప్పుడు వాటిని యాడ్ చేసేసి దాని ముందు మైనస్ పెట్టేయడమే. సో ఇక్కడ మైనస్ 1 అంటే ఒక ఎక్స్, ఇక్కడ మైనస్ 12. సో రెండింటిని యాడ్ చేస్తే 13, దాని ముందు మైనస్ పెట్టాను. 1 ప్లస్ 8 అంటే 9 ఈక్వల్ టు 0 విచ్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.